హాయ్ అండి. సమ్మర్‌లో ఒకసారి ఇలా కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా అయితే కుక్ చేయొచ్చు. ముందుగా నేను లేతగా ఉన్న ఆనపకాయనైతే తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. 1 ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. 4-5 నాటు టమాటాలను అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపును మరియు నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత పప్పు సాయంతో అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అయితే తీసేసుకుని రుచికి సరిపడంత ఉప్పును అయితే వేసుకుంటున్నాను. ఒకసారి స్టవ్ మీద పెట్టించుకుని ఉడికించుకుంటున్నాను. అలాగే వేరొక పక్కన ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే చిన్న స్పూను కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా చిటపటం అనే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా అందులో వేసేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి.